హరే కృష్ణ. ఒక రాజు క్షత్రియుడు స్త్రీని చంపకూడదు. మరి శ్రీరాముడు బాల్యంలో తాటకని చంపాడు. సమాధానం చెప్పండి ప్రభు. హరే కృష్ణ. ముఖ్యంగా విశ్వామిత్రుడు తన యొక్క యజ్ఞం యొక్క రక్షణ కోసం శ్రీరామచంద్రుని లక్ష్మణుని తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఈ యొక్క తాటక అనేటువంటి రాక్షసి ఏదైతే ఉందో ఏదైతే వైదికమైనటువంటి విధానంలో లోక కళ్యాణం కోసం యజ్ఞాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే శాస్త్ర నియమం ప్రకారం ఒక స్త్రీని కానీ ముసలి వాళ్ళని కానీ చిన్నపిల్లలు కానీ ఎప్పుడు కూడా వాళ్ళకు శిక్షించకూడదు, వాళ్ళకు మరణదండన విధించకూడదు. కానీ ఈమె తనకు శక్తి ఉంది కదా అని సంపూర్ణంగా ఈ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి విధానాన్ని విధ్వంసం చేస్తూ ఉందన్నట్టు. ఆ యొక్క భగవంతుడి సంతృప్తి కోసం, లోక కళ్యాణం కోసం చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆమె నాశనం చేస్తుంది అన్నట్టు. అందుకోసం ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం తన యొక్క గురువు యొక్క ఆజ్ఞ. ఎప్పుడైతే గురువు ఆజ్ఞ ఇస్తాడో దాన్ని నిర్వర్తించడం శిష్యుని యొక్క ధర్మం అవుతుంది. అలాగా విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ మేరకు తర్వాత ధర్మ